2 days నుంచి ఎపిసోడ్స్ చూస్తుంటే కళ్యాణ్ నిజంగా ఫిజికల్ టాస్క్స్లో ఇచ్చి పడేశాడు, గట్టిగా ఇచ్చి పడేశాడు. కళ్యాణే కాదు, ఇమాన్యువల్ కూడా. ఇమాన్యువల్ కళ్యాణ్ ఇద్దరి పేరు చాలా బాగుంది. ఫిజికల్ టాస్క్లో అయితే గట్టిగా ఆడారు. అసలు ఈరోజు ప్రోమో చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, అరే ఏంది ఇలా అన్ఫేర్గా కళ్యాణ్ని తీసేశారు, చాలా అన్ఫేర్. అసలు కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. కళ్యాణ్ కానీ ఇమాన్యువల్ కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరు కానీ కెప్టెన్ అయ్యి ఉంటే బాగుండేది. కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరు కూడా కాకుండా అది రాముకి వెళ్ళడం ఆబ్వియస్లీ తన లక్ అని చెప్పుకోవచ్చు. తను కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు, కానీ కళ్యాణ్ ఇమాన్యువల్ కష్టపడినంత కష్టపడలేదు. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో రీతు ఎంత అన్ఫేర్గా ఆడిందంటే, అందరూ స్ట్రైట్గానే వెళ్తున్నారు కదా, ఆ రోప్స్ కింద నుంచి స్ట్రైట్గానే వెళ్తున్నారు, నువ్వెందుకు క్రాస్గా వెళ్ళాలి, స్పీడ్గా వేయచ్చు కదా. స్ట్రాటజీ యూజ్ చేయడంలో తప్పలేదు. బట్ ఇక్కడ ఎందుకు నాకు అసలు తను నచ్చట్లేదు. మీలో ఎంతమందికి అలాగే ఉందో నాకు తెలియదు, కానీ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పర్సనల్గా ఈరోజు చెప్పాలి అని అంటే నాకు ఇమాన్యువల్ కెప్టెన్ అయి ఉంటే బాగుండు అని అనిపించింది. తను సాక్రిఫైస్ చేశాడు సంజన కోసం బ్యాండ్, కానీ తన క్యాప్టెన్సీ బెనిఫిట్స్ని కానీ ఏమీ కానీ అనుభవించలేదు. కానీ ఈరోజు మాత్రం కెప్టెన్ అయ్యింది రాము రాథోడ్. తన ప్యూర్ లక్ అని చెప్పచ్చు. కళ్యాణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు, కానీ తనకి ఎందుకో లక్ కలిసి రాలేదు. బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా టాస్క్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అసలు ఆయన ఎందుకున్నాడు హౌస్లో? అవసరం ఆయన హౌస్లో ఉండడం? ఆయన ఆడింది లేదు, ఏమీ లేదు, హౌస్లో స్క్రీన్ టైం లేదు, ఏమీ లేదు, సైలెంట్గా కూర్చో ఉంటున్నాడు. కానీ ఇక్కడ అందరికన్నా తక్కువ ఓటింగ్ శ్రీజకు ఉంది. శ్రీజ గేమ్స్లో చాలా బాగా ఆడుతుంది. ఏమైనా గేమ్స్ వచ్చినా కూడా హౌస్లో మిగతా వాళ్ళతో పోలిస్తే శ్రీజ కొంచెం ఎక్కువ గేమ్స్ ఆడుతుంది. శ్రీజతో పోలిస్తే హరీష్ గారు అసలు నాకు ఏం అనిపించట్లేదు, అసలు గేమ్సే ఆడట్లేదు. మైట్ బి తనకు బాగుండొచ్చు, బాగలేకపోవచ్చు, తన సిచ్యువేషన్స్ తనవి. కానీ నాకెందుకో పర్సనల్గా శ్రీజ ఉండి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా నాకు బాగా నచ్చింది. కళ్యాణ్ శ్రీజ వీళ్ళిద్దరిది చాలా కొంచెం ట్రూ ఫ్రెండ్షిప్గా అని అనిపించింది. సరే, చూద్దాం ఏమవుతుందో. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.